వీడు వీడు ఓ విచిత్ర తండ్రి. పేరుకే మనిషి, లోపల మాత్రం పక్కా పక్కా ఫోటెంటిగాడు. కోపం అనే ఆత్రంలో కన్న బిడ్డలను అని కూడా చూడకుండా మర్చిపోయాడు. మృగం అంటే జంతువులు బాధపడతాయి. రాక్షసుడు కూడా వేస్ట్ వీడికి. వీడొక పిచ్చి యధవ పాపం. ఆ పిల్లల్ని ముద్దుగా ఉండే పిల్లల్ని ఇష్టానుసారంగా కొట్టాడు. ఇసుమంతా కనికరం లేకుండా జంతువుల కంటే హీనంగా కొట్టాడు. ఆ పసి హృదయాలకు నాన్న దెబ్బలతో పాటు ఆయనపై ప్రేమ కూడా పోయింది. మనుషుల మృగాల ఇద్దరు చిన్నారులపై విచక్షణారహితంగా దాడిని చూస్తే ఈ పదం చాలా చిన్నది అనిపిస్తుంది. మద్యం మత్తులో సోయి మరిచి చిన్నారిని చితకబాదాడు ఓ మారు తండ్రి. కొట్టడమే కాదు, గాయాలపై పచ్చి మిర్చి కారం చల్లి పైశాచిక ఆనందం పొందే వ్యక్తిని మానవ మృగం అనడంలో తప్పేమీ లేదు అనిపిస్తుంది. ఇతను ఈ శారదకు చెందినటువంటి ఇద్దరు పిల్లలను కూడా చాలా దారుణంగా హింసించడం జరిగింది. ఈ శారద అనే ఆవిడ భర్తను వదిలేసి జంగారెడ్డి కూడా ఒక 5 సంవత్సరాల నుంచి ఉంటా ఉంది. పవన్ కుమార్ ఆవిడతో ఉంటూ ఈ తన పైచాచికతాన్ని తీర్చుకోవడానికి పిల్లల్ని హింసిస్తూ ఉండేవాడు. రాత్రి అది చుట్టుపక్కల వాళ్ళు గమనించడంతో బయటపడింది. వెంటనే పోలీసు అలర్ట్ అయ్యి వాళ్ళు హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ పెంచడం జరుగుతుంది. అతను కూడా కఠినంగా శిక్షించడం అనేది జరుగుతుంది. ఈ పిల్లలు కేర్ అండ్ ప్రొటెక్షన్ అవసరమైనటువంటి పిల్లలు కాబట్టి వీళ్ళని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ కూడా ఇప్పిస్తాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఈ దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలపై మారు తండ్రి విచక్షణారహితంగా దాడి చేశాడు. చిత్రహింసలకు గురి చేశాడు. చార్జర్ వైర్తో కుమారుడు రాహుల్పై చితకబాదాడు. బాలుడి తల్లి శారద గత ఏడాదిగా పవన్ అనే వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తుంది. 10 ఏళ్ల క్రితం గణేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న శారద గొడవల కారణంగా 3 ఏళ్ల క్రితం విడిపోయింది. ఈ క్రమంలో కామవరపు కోటకు చెందిన పవన్తో తన ఇద్దరి పిల్లలతో కలిసి సహజీవనం చేస్తుంది శారద. అల్లరి చేస్తున్నారనే నెపంతోనే పిల్లలు ఉదయ్, రాహుల్, రేణుకను కొంతకాలంగా చిత్రహింసలు పెడుతున్నాడు పవన్. రాత్రి మద్యం మత్తులో బాలుడు రాహుల్పై మరోసారి చార్జర్ వైర్తో దాడి చేశాడు. విషయం తెలిసి స్థానికులు బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు చిన్నారులు ఉదయ్, రాహుల్, రేణుక. కొంతకాలంగా మారు తండ్రి తమను కొడుతున్నాడని బాలుడు రాహుల్ చెప్తున్నాడు.